మనందరికీ తెలుసు, సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగమైపోయింది. కమ్యూనికేషన్ని కంప్లీట్గా మార్చేసింది. కానీ ఈ అద్భుతమైన మార్పుతో పాటు కొన్ని చాలా పెద్ద నైతిక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈరోజు వాటి గురించే కాస్త లోతుగా చూద్దాం. మరి ఇంతలా మన జీవితాల్ని మార్చేసిన ఈ సోషల్ మీడియా మనం నమ్మే విలువల్ని, మన నైతికతను కూడా మార్చేస్తోందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. సరే, మరి అసలు విషయానికొద్దాం. సోషల్ మీడియా మన ముందుంచిన ఆ నైతిక సవాళ్లు ఏంటి? ముఖ్యంగా ఓ 4 ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది బహుశా మనందరికీ బాగా కనెక్ట్ అయ్యేది. అదే మన వ్యక్తిగత గోప్యత. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకే తెలియకుండా ఎలా వాడేసుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, చాలా కంపెనీలు మనం ఏం చేస్తున్నాం, మనకి ఏమిష్టం అనే డేటానంతా మన పర్మిషన్ లేకుండానే కలెక్ట్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఆ డేటాని వాళ్ళ లాభాల కోసం, అంటే టార్గెటెడ్ యాడ్స్ కోసం వాడుకుంటున్నాయి. ఇది నేడుగా మన ప్రైవసీ హక్కుని కాలరాయడమే కదా. దీనికి కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ ఒక పర్ఫెక్ట్, ఇంకా చెప్పాలంటే ఒక భయంకరమైన ఉదాహరణ. కొన్ని లక్షల మంది ఫేస్బుక్ యూజర్ల డేటాని వాళ్ళకి తెలియకుండా తీసుకుని ఏకంగా ఎన్నికల్నే ప్రభావితం చేయడానికి వాడారు. అంటే ఆలోచించండి, మన పర్సనల్ డేటాని ఒక వెపన్లాగా ఎలా మార్చేయొచ్చో ఈ ఒక్క సంఘటనతో మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, ఇక రెండో సవాల్ వైపు వెళ్దాం. అదేంటంటే ఫేక్ న్యూస్, అంటే తప్పుడు సమాచారం. ఇది ఎంత డేంజరసో, ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో మనందరికీ అనుభవమే. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే, ఒక నిజం నలుగురికి తెలిసే లోపే ఒక అబద్ధం 40,000 మందికి చేరిపోతుంది. సోషల్ మీడియాలో స్పీడ్ అంతలా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? జనాల అభిప్రాయాలు మారిపోతే, సమాజంలో గొడవలు పెరుగుతే, చివరికి ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యే ప్రమాదముంది. సత్యం విలువ కోల్పోతోందన్నమాట. ఉదాహరణకు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలప్పుడు జరిగిన ఫేక్ న్యూస్ ప్రచారం గురించి మనందరికీ తెలిసిందే. అది చూశాక అర్థమైంది, ఇది ప్రజాస్వామ్యానికే ఎంత పెద్ద ముప్పుగా మారిందో. ఇక మూడోది, ఇది చాలా బాధ కలిగించే విషయం. సైబర్ బులియింగ్, హేట్ స్పీచ్. ఆన్లైన్లో పేరు చెప్పుకోకుండా అనామకంగా ఉంటూ ఇతరుల మీద దాడి చేయడం విపరీతంగా పెరిగిపోయింది. చూడండి, ఆన్లైన్లో పెట్టే కామెంట్స్, చేసే బెదిరింపులు, అవి కేవలం మాటలు కాదు, అవి మనుష్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి, వాళ్లని మెంటల్గా కుంగదీస్తాయి. దీనివల్ల ఆన్లైన్ అనేది ఒక సేఫ్ ప్లేస్లా అనిపించట్లేదు. ఎదుటి మనిషి పట్ల కనీస గౌరవం కూడా లేకుండా పోయింది. మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై ఫేస్బుక్లో జరిగిన హేట్ క్యాంపెయిన్ దీని తీవ్రతకొక చేదు నిజం. ఈ ఆన్లైన్ విద్వేషం నిజ జీవితంలో హింసకు కారణమైంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆన్లైన్ మాటలు ఎంత ప్రమాదకరమో మనమిక్కడ అర్థం చేసుకోవాలి. ఇక చివరిగా 4వ సవాలు. ఇది మనందర్నీ నేరుగా టచ్ చేసేది, మన మానసిక ఆరోగ్యం. సోషల్ మీడియా మన మనశ్శాంతిని ఎలా లాగేసుకుంటోందో చూద్దాం. సోషల్ మీడియాలో మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తాం. ఒకవైపు అందరూ వాళ్ల పర్ఫెక్ట్ లైఫ్స్ని చూపిస్తూ ఉంటారు. మరోవైపు ఆ పోస్టులు చూసి నిరంతరం మనల్ని మనం పోల్చుకుంటూ, ముఖ్యంగా యువతలో యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి పెరిగిపోతున్నాయి. ఆ లైక్స్ కోసం, కామెంట్స్ కోసం పడే ఒత్తిడి వాళ్ల మెంటల్ హెల్త్ని పాడుచేస్తోంది. సరే, ఇన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దీనికి సొల్యూషన్స్ లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిష్కార మార్గాలను అన్వేషిద్దాం. ఈ ప్రాబ్లమ్స్కి ఒక 3 అంచెల పరిష్కారం అవసరం. మొదటిది స్ట్రాంగ్గా ఉండే చట్టాలు. రెండోది కంపెనీల బాధ్యత. మూడోది నైతిక విద్య. ఈ 3 కలిస్తేనే మనమొక మార్పును తీసుకురాగలం. సో ఏం చేయాలి? ఫస్ట్, మన ఐటీ చట్టం 2000ని ఇంకా బలోపేతం చేయాలి. డేటా ఎలా వాడుతున్నారో కంపెనీలో పారదర్శకంగా చెప్పాలి, యూజర్ల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాల్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ఇక ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ విషయానికొస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ అల్గోరిథమ్స్ ఇలాంటి చెడు కంటెంట్ని ప్రమోట్ చెయ్యకుండా చూడాలి. అన్నింటికన్నా ముఖ్యం, స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకి డిజిటల్ లిటరసీ నేర్పించాలి. ఏది నిజం, ఏది అబద్ధం అని వాళ్ళు గుర్తించగలగాలి. అయితే ఇదంతా కేవలం ప్రభుత్వాలు, కంపెనీలు చేస్తే సరిపోదు. ఇందులో మనందరి బాధ్యత కూడా చాలా ఉంది.
ఒక మంచి సేఫ్ డిజిటల్ వాతావరణం కావాలంటే అందరూ కలిసి పనిచేయాలి. కంపెనీలు పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వాలు గట్టి చట్టాలు తీసుకురావాలి, అంటే యూజర్స్గా మనం బాధ్యతగా సోషల్ మీడియాను వాడాలి. ఈ మూడూ కలిసినప్పుడే అసలైన మార్పు వస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ టెక్నాలజీ అనేది మన చేతిలో ఒక టూల్గా ఉందా, లేక మనమే దానికొక టూల్గా మారిపోయామా? ఆలోచించండి.